మనం అంటే చంటి పాపాయి గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, పాపాయి ఎదుగుదల గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో మనం మొదటి నెల నుంచి 6 నెలలు నిండే వరకు ఎలా ఉంటే ఏ నెలకి ఎంత గ్రోత్ ఉంటే అది హెల్తీగా ఉన్నట్టు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు 6 నెలలు నిండాక మళ్ళీ ఫస్ట్ బర్త్డే అంటే ఏడాది నిండేలోపు ఈ మధ్య 6 నెలల్లో గ్రోత్ ఎలా ఉంటుంది, ఎదుగుదల ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్నటువంటి పిల్లల్లో ఎలా ఉండాలి, మైల్ స్టోన్స్ ఎలా ఉండాలి అనేది చెప్పుకుందాం అన్నమాట. 6 నెలలు దాటేటప్పటికి ఏంటంటే చక్కగా బోర్లా పడి పాకటం అంతా కూడా బాగా వచ్చేయాలి. కొంతమంది పిల్లలకి కాస్త అటు ఇటుగా అవుతూ ఉంటుంది, కానీ ముందుకి అంటే పొట్టతో పాకే పిల్లలు ఉంటుంటారు. ఆ కాస్త 6 నెలలు నిండిన తర్వాత 7-8 నెలలు వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా చేతుల మీద పాకటం, మోకాళ్ళ మీద పాకటం. కొంతమంది ఏంటంటే డేకడం అనే ఒక పదం వాడుతూ ఉంటాం. పాకడం కాకుండా కూర్చుని ముందు జరుగుతూ వెళ్తూ ఉంటారు. అది ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో అలాంటి అలవాటు వస్తూ ఉంటుంది. ఏదైనా కదలిక తనంతట తను కదలడానికి చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా ఈ 6 నెలలు నిండి 7-8 నెలలు వచ్చేసరికి తప్పనిసరిగా కనిపిస్తూ ఉండాలి. అలాగే ఈ టైంకి ఏంటంటే పళ్ళు కూడా కొంచెంగా కనిపించడం మొదలవుతాయి. 7-8 నెలలు వచ్చేసరికి కొంచెంగా ముందు పై పళ్ళు 2 కానీ కింద 2 పళ్ళు కానీ కనపడడం మొదలెడుతూ ఉంటాయి. అంటే పళ్ళు కాస్త వస్తున్నాయి అంటే పాపాయికి పాలతో పాటుగా కొంచెం ఘన ఆహారం కూడా ఇవ్వడం మొదలు పెట్టచ్చు అనమాట. అది ఇండికేషన్. పళ్ళు వస్తున్నాయంటే లోపల సిస్టమ్ కూడా ఘన పదార్థాలు తినడానికి రెడీగా ఉంది అని చెప్పి మనకు అర్థం చేసుకోవాలి. సో అలాంటి టైంలో ఘన ఆహారాన్ని మొదలు పెట్టచ్చు. ఘన ఆహారం అంటే తేలికగా అరిగేలాగా బియ్యము పెసరపప్పు కలిపి ఒక రవ్వలాగా తయారు చేసేసుకుని జావలాగా వండి అది పెడుతున్నట్టయితే కనుక తేలికగా తినడానికి వీలుగా ఉంటుంది, అరుగుదలకు కూడా సూట్ అవుతుంది అనమాట. అలా తేలికపాటి ఘన ఆహారం ఇవ్వడం, కొంచెం యాపిల్ పండు గుజ్జు కానీ అరటిపండు గుజ్జు కానీ ఇలాంటివన్నీ కూడా మొదలు పెట్టచ్చు. అప్పటికి 7-8 నెలలు వచ్చేసరికి ఇస్తూ ఉండొచ్చు. ఈ పళ్ళు కనిపించడమే కాకుండా కొంచెం పాకుతూ ఉండడం, తర్వాత నిలబెడితే మనం సపోర్ట్ ఇచ్చి నిలబెడితే కనుక 8-9 నెలలు వచ్చేసరికి కాళ్ళు నిలబెట్టడానికి అనుకూలంగా ఉంటాయి అనమాట. అంతకుముందు నిలబడడం కుదరదు. మన సపోర్ట్ తోటి ఇప్పుడు నిలబడగలగటం అనేటువంటిది 8-9 నెలలు వచ్చేసరికి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ 10వ నెల వచ్చేసరికి ఏంటంటే ఏదన్నా ఒక దాన్ని పట్టుకుని నెమ్మదిగా అడుగులు వేసేందుకు ప్రయత్నం చేయడం. 1 సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా నడక అనేటువంటిది వచ్చేసేయాలన్నమాట. అలాగే దానికంటే ముందు ఈ 9 నెలలు 10 నెలలు వచ్చేసరికి కాస్త పలకడం మొదలు పెడతారు. అక్షరాలు తాత మామ అలాంటి ఒకే అక్షరాన్ని 2 సార్లు పలికే ఉంటూ ఉంటాయి కదా, తాత అలాంటి అక్షరాలు పలకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మనం చెప్పేది కూడా వాళ్ళకి కొంత అర్థం అవుతూ ఉంటుంది, ఏం చెప్తున్నామో ఏం చేస్తున్నామో అనేది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ప్రాపర్గా జరగాలంటే ఏంటంటే ఏదో వాళ్ళకి పాలు పట్టేసాం, తిండి పెట్టాం, విటమిన్లు ఇచ్చామని కాకుండా కొంచెం ఎక్కువ సమయాన్ని బిడ్డతో కనుక గడపగలిగితే, ఇంట్లో వాళ్ళైనా తల్లి తండ్రి ఎవరైనా కానీ ప్రేమగా వాళ్ళతోటి పదే ఏదో చెప్తూ చేస్తూ ఉంటే ఒక ప్రొటెక్షన్ ఉన్న ఫీలింగ్, అంటే నన్ను చూసుకుంటారు, నా మీద ప్రేమగా ఉంది అనేటువంటి తెలియకుండానే వాళ్ళలో ఒక మంచి ప్రభావాన్ని చూపించి ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే శారీరకంగా బాగా ఎదగటం, మానసికంగా కూడా ఒక మంచి ఎదుగుదల అనేటువంటిది రావడానికి ఈ ప్రేమగా చూసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఆహార పదార్థాలు అవి కూడా ఒక్కసారిగా సాలిడ్స్ అన్ని ఇచ్చేయడం కాకుండా ఒక కొత్త ఆహార పదార్థం మొదలు పెడితే 1 వారం రోజుల వరకు ఇంకొక పదార్థం మొదలు పెట్టకుండా ఉండాలి. అలా ఇస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా వీళ్ళకి సూట్ అవుతుందా లేదా అని గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పదార్థానికి అలవాటు పడడానికి కూడా బేబీకి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని ఏదైనా ఒక క్యారెట్ ఏదో పెట్టడం మొదలు పెట్టారనుకోండి, మొదలు పెట్టినప్పుడు 1 వారం వరకు ఇంకొక కొత్త ఆహారం ఏది ఇవ్వకూడదు. ఈ క్యారెట్ శరీరానికి అలవాటు పడుతుంది అనమాట. అప్పుడు ఆ వారం రోజులు అయిన తర్వాత అప్పుడు ఇంకొక కూర ఏదైనా మొదలు పెట్టడం, అలా ఒక 1 వీక్ టైం ఇస్తూ ఆహార పదార్థాలన్నీ కూడా అలవాటు చేస్తూ ఉండాలి. అన్నీ అలవాటు చేయడమే మంచిది. కొంచెంగా ఏడాది వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి స్పెషల్గా వండేటువంటి ఆహారం ఏం కాకుండా ఇంట్లో అందరూ ఏం తింటూ ఉంటారో అవే ఆహార పదార్థాలు వాళ్ళకు కూడా పెడుతూ ఉండాలి. ఇలా అంటే ఇంకొకటి ఏమవుతుందంటే ఇటీవల కాలంలో నేను ఎక్కువగా గమనించినటువంటిది వాట్సాప్లో అవనివ్వండి, రకరకాలుగా ఈ మిల్లెట్స్ ఆహార పదార్థాలని, ఇంకేమో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇన్ని చూసి అవి ఇంట్లో వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ట్రై చేస్తూ అవే ఆహార పదార్థాలు చంటి పిల్లలు కూడా పెడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు.
చంటి పిల్లలు ఎదగాలి, ఆ ఎదిగే పిల్లలకి ఎదగడానికి ఏమేమి కావాలో అటువంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి. కానీ మనం ఏదో మిల్లెట్స్ అవి ట్రై చేస్తున్నామని, మనం ఏదో వెయిట్ లాస్ తింటున్నామని అటువంటి ఆహార పదార్థాలు పెట్టకూడదు పిల్లలకి. వాళ్ళకి ఎదుగుదల అవసరం, చంటి పిల్లలకి పెద్దవాళ్ళకి ఒకే రకం కాదు కదా. ఇప్పుడు మామూలుగా అందరూ తినేటువంటి ఆహారం అంటే మామూలుగా మనం తినే అన్నము, మామూలు ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివన్నీ పెట్టచ్చు. కానీ ఇలా ప్రయోగాత్మకంగా మారుస్తున్నటువంటి ఆహార పదార్థాలు చిన్నపిల్లలకి ముందే మొదలు పెట్టకూడదు అనమాట. వాళ్ళకి చక్కగా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇలాంటివన్నీ చంటి పిల్లల మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి అవసరం. చక్కగా అలాంటి ఆహార పదార్థాలన్నీ వాళ్ళకి పెట్టాలి. అలానే ఏదో ప్రేమ కొద్దీ జంక్గా తేలిగ్గా అయిపోతుందని చిప్స్ ప్యాకెట్ వాళ్ళ చేతికి ఇచ్చేయడము, లేకపోతే ఇంత క్రీమ్ బిస్కెట్లు, కేకులు ఇవన్నీ ముద్దు అనుకుంటూ ఉంటారు చాలామంది. అవన్నీ ముద్దు పెట్టుకోవడం కాదు, ముద్దు పెట్టడం కాదు వాటన్నింటినీ. అది వాళ్ళ ఆరోగ్యాన్ని ముందు నుంచి చెడగొట్టినట్టు అవుతుంది. సో అలాంటి పదార్థాలు కాకుండా మామూలుగా మనకి న్యాచురల్గా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహార పదార్థాలు ప్రయోగాలుగా కాకుండా నార్మల్గా తీసుకునేటువంటివన్నీ రెగ్యులర్గా ఇస్తుంటే ఎదుగుదలంతా చక్కగా ఉంటుంది, మెంటల్ డెవలప్మెంట్ బాగుంటుంది. హెల్తీగా అంటే ముందు లైఫ్ అంతా హెల్తీగా ఉండడానికి కావాల్సిన ఫౌండేషన్ కూడా ఈ సమయంలో మనం వేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు.